మేడం ఏ కారణాల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది మేడం? స్పర్మ్ అనేది మగవారిలో చాలా సెన్సిటివ్ సెల్. ముఖ్యంగా వీళ్ళకి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్కి, ముఖ్యంగా ఫార్మర్స్, పెస్టిసైడ్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, మైనర్స్, ఇలాదంతా హీట్ ఎక్స్పోజర్ లైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళలో, అదేలాగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సెల్ ఫోన్ రేడియేషన్ అండ్ ఆల్సో ల్యాప్టాప్స్ పెట్టుకొని వాడే వల్ల హీట్ ఎక్స్పోజర్ మొదలైన అన్ని రకాల టాక్సిన్స్కి స్పర్మ్ డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. దాని కౌంట్, మొటిలిటీ అండ్ వైటాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళది లైఫ్ స్టైల్ అంటే టోటల్గా లైఫ్ స్టైల్ లైక్ జంక్ ఫుడ్ ఎక్స్పోజర్, ఎక్కువ ఒబీస్ అవ్వడము, స్ట్రెస్లో ఉండడం, నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో ఇంప్రాపర్ స్లీప్ ఉండడం మొదలైన ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ మధ్యకాలంలో స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది చిన్న వయసులో. అదే కాకుండా కొద్దిమందికి రేర్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఇమ్యునాలజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇదే కాకుండా కొద్దిమందికి చిన్న వయసులో కానీ వాళ్ళ ఆఫ్టర్ టీనేజ్లో అపెండిసెక్టమీ, హెర్నియా, హైడ్రోసిల్ మొదలైన సర్జరీస్ చేయడం వల్ల కూడా వాళ్ళకు వచ్చే పాత్వేలో అబ్స్ట్రక్ట్ అయ్యి కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళు హ్యాబిట్స్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డ్రగ్స్ కూడా కొద్దిమంది వాడుతున్నారు. దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ డ్రాస్టిక్గా తగ్గిపోయి వీళ్ళకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. మామూలుగా ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఒక 16 మిలియన్స్ అబోవ్ కౌంట్, మొటిలిటీ అరౌండ్ 30% అబోవ్ ఉండాలి. అదేలాగా మార్ఫాలజీ 4% అబోవ్ బాగుండాలి. సపోజ్ వీళ్ళ కౌంట్ లెస్ దెన్ 5 మిలియన్స్ ఉండిందంటే వీళ్ళకి ఇక్సీ అనే మెథడే సరైన ట్రీట్మెంట్. 5 to 10 మిలియన్స్ ఉన్న వాళ్ళలో ఐయుఐ ట్రై చేసుకోవచ్చు. మోర్ దెన్ 15 మిలియన్స్ ఉన్నవాళ్ళు న్యాచురల్గా కూడా కన్సెప్షన్ ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.